మాట్లాడాలి ప్లీజ్ దయచేసి. పురుషోత్తమ్ రెడ్డి గారు, కాకుమాన్ గారు దయచేసి సహకరించండి. 15 నిమిషాలు మీరు సుదీర్ఘంగా మాట్లాడారు ప్లీజ్. పురుషోత్తమ్ రెడ్డి గారు, నిన్న ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత ప్రసంగం విన్న తర్వాత మీకేమనిపించింది? సో పార్టీ నిర్మాణం చేయాలనే ఆలోచనలు ఉన్నట్టు అనిపించిందా, లేకపోతే కాంప్రమైజ్ అయ్యి ముందుకు వెళ్తామని అనిపించిందా? బ్రహ్మనారాయణ గారు అందరూ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసం 2 రకాలు. ఒకటి, వాళ్ళ పార్టీని ఎట్లా నడపాలనుకుంటున్నారు, వాళ్ళ పార్టీలో నాయకులను ఎలా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ నాయకత్వానికి ఆయనకున్న అసోసియేషన్ ఒక భాగం. అది వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు సంతృప్తి పెడితే సరిపోతుంది, ప్రపంచం ఏమి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే దాంతోపాటు కొన్ని సందేశాలు ఇచ్చారు, కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారు బయట జరుగుతున్న ప్రచారాలకు సంబంధించి. ప్రధానంగా వాళ్ళు చెప్పిన సందేశాలలో ఒక అభ్యంతరం అన్న కానీ ఒక బేలతనం, ఒక అపరిపక్వతంగా కనిపిస్తూ వస్తాం. ఎట్లా? ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర తెలంగాణ పోల్చాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చైతన్యం తక్కువ అన్నట్టు మాట్లాడుకొచ్చారు. తమిళనాడును ఆంధ్రప్రదేశ్ పోల్చింది, తెలంగాణలో ప్రజల్లాగా పోల్చాడు. అంటే ఇక్కడ కులాలు ఈ యాంగిల్లో అంత యాక్టివ్ గా ఉంటారు అన్నట్టు మాట్లాడుకొచ్చారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అత్యుత్తమైన చైతన్యాన్ని ప్రదర్శించారు. 2014 ఎన్నికలు పవన్ కళ్యాణ్ గారు ఏం గమనించాడో తెలియదు కానీ, ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ 18 అసెంబ్లీ సెగ్మెంట్లలో జగన్ గారి జైల్లో ఉండి గెలిస్తే డిపాజిట్లు కోల్పోయారు కొన్ని చోట్ల. కానీ 14 ఎన్నికల్లో చంద్రబాబు గారు అనుభవం రాష్ట్రానికి అవసరమని ఆయన ముఖ్యమంత్రి చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అది చైతన్యం కాదా? అదే చంద్రబాబు నాయుడు గారిని 19లో 23 పరిస్థితి చేసి ఓడిపించేశారు, అది చైతన్యం కాదా? 24 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి మీకు 164 ఇచ్చినారు, మీకు 21 ఇచ్చారు, అది చైతన్యం కాదా? కానీ ప్రజల చైతన్యాన్ని అర్థం చేసుకోకుండా, మీరు చేయాల్సిన రాజకీయం చేయకుండా ప్రజలకు చైతన్యం లేదన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఇది వారు అర్థం చేసుకోవాలి. రెండోది, సాంబశివరావు గారు మాట్లాడుతూ చులకన చేస్తున్నారు తమిళనాడు విజయ్ గారితో. రాజకీయాల్లో ఎటకారాలు చునకలు సహజంగా, భాష తప్పు పట్టచ్చు. కానీ ఇప్పుడు మీరు జగన్ 11 అని అనట్లా, ఎంతవరకు అంటారు? ఆ సంఖ్య మారేంత వరకు అంటారు. అంతేగా మీరు కూడా ఒంటరిగా వైసీపీ వాళ్ళు జనసేన ఏమన్నారు, ముందు ఎమ్మెల్యే గెలవండి ఫస్ట్, తర్వాత మాట్లాడండి. అసెంబ్లీ గేట్ టచ్ చేయండి చూడండి అనలేదా? ఇప్పుడు టచ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆ మాట్లాడే పరిస్థితి లేదు. మాట అనరు. మీకు జగన్ గారు కూడా 11 ఎంతవరకు అంటారు? ఎక్కువ సీట్లు వచ్చేంత వరకు అంటారు. ఎక్కువ తక్కువ ఆ సీట్లు మారాలి. అట్లా మీరు ఒంటరిగా పోటీ చేసేంత వరకు మిమ్మల్ని అంటారు, ఎవరితోనో పోలుస్తారు. అది వినాల్సిందే మీరు ఒంటరిగా గెలిచేంత వరకు. కాబట్టి ఈ పోలికలు ఈ ఎటకారాలు ఉంటాయి. బేసిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కాదు నిన్న చేసిన ఉపన్యాసంలో ఆంధ్ర వేరు తమిళనాడు వేరే విశ్లేషణ చేశారు. ఎట్లా వేరవుతుంది? ఆంధ్రాలో 2 పార్టీల సిస్టమ్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ తెలుగుదేశం బలమైన పార్టీలు. తమిళనాడులో ఏఐడిఎంకే డిఎంకే బలమైన పార్టీ ఉన్నాయి. విజయ్ గారు చేసిన ప్రయత్నం ఏంటి? సక్సెస్ అయ్యాడు కాబట్టి గొప్పోడు కాదు, ఆయన చేసిన ప్రయత్నం ఈ 2 పార్టీలు ఈ రాష్ట్రానికి నష్టం అని భావించాడు. ఈ 2 పార్టీలు ప్రత్యామ్నాయం నేను ఉంటాను అని వచ్చాడు. సక్సెస్ అయ్యాడు కాబట్టి గెలిచాడు. ఆ కాన్సెప్ట్ గొప్పది కదా. ఓడిపోయి ఉండొచ్చు, ఒక విజయ్ గారు ఓడిపోయినా నేను తప్పట్ను. ఎందుకని ఆయన ఒక ప్రయత్నం చేశాడు. ఈ 2 పార్టీలు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాయి, ఈ 2 పార్టీల స్థానంలో నేను ప్రత్యామ్నాయం కావాలనుకుంటున్నాను అని ముందుకు వచ్చాడు. అది సాహసం. ఆ సాహసం పవన్ కళ్యాణ్ గారు 12 ఏళ్ళ తర్వాత చేయట్లేదు. ఓడతాడా గెలుస్తాడా పాయింట్ కాదు. ఇంకోటి చెప్పొచ్చు, జగన్ గారి వల్లే ఈ రాష్ట్రానికి నష్టం అండి, చంద్రబాబు గారు బెటరు అని మేము కలిసి పనిచేస్తామని చెప్పండి, ఎవరు వద్దంటారు? కాబట్టి మీరు ఒక రాజకీయ పార్టీ కొత్తగా పెడుతున్నారంటే ఉన్న రాజకీయ పార్టీలు కరెక్ట్ కాదనే కదా. ఇప్పుడు వామపక్ష పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ఈ అన్ని పార్టీలతో పోరాడుతుంటారు, ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారు. అయిపోయిన వెంటనే ఏదో ఒక రోజు మేము కూడా లక్ష్యం సాధిస్తాం అంటారు. పవన్ కళ్యాణ్ గారి నోటి గుండా ఇప్పటి వరకు లక్ష్యం అని చెప్పట్లా. ఇంతవరకు 15 ఏళ్ళు తెలుగుదేశంతో ఉంటామండి, చంద్రబాబు గారు 15 తర్వాత నేనుంటాను, నా పార్టీ ఉంటుంది, ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ లక్ష్యం ఏంటి? అంటే ఇప్పుడు అవన్నీ చెప్తే గవర్నమెంట్ లో అవన్నీ కాంట్రవర్సీ స్టేట్మెంట్లు అవుతాయి కదా సార్ కూటమిలో. ఎందుకు అవుతాయి? ఇప్పుడు తమిళనాడులో పొత్తు పెట్టుకున్నారు, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. ఓకే, ఆ అంశం పక్కన పెడతారు. పురుషోత్తమ్ రెడ్డి గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనం బాగా బలపడుతున్నాము అని చెప్పి ఎన్నికల సంవత్సరం ఉందనగానే మనము కనీసం ఒక 60-70 నియోజకవర్గాల్లో పోటీ చేసే విధంగా నేను అనౌన్స్ చేసేస్తాను, సో నేను ఒక 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి అవుతానని చెబితే ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కాస్త టీడీపీ ఎమ్మెల్యేల ద్వారా వాళ్ళు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. వాళ్ళు ఇంకా ఇబ్బందులు పడతారు కాబట్టి వారి తెలివిని వారు ప్రదర్శిస్తున్నారని మనం ఎందుకు అనుకోకూడదు? మీరు ఏ తెలివి ప్రదర్శిస్తారో మాకు తెలియదు, కానీ మీరు చెప్పే విషయాలు బట్టి మాట్లాడతాం. మీ సొంత తెలివి, మీ అంతర్గత తెలివితేటలు మాకేం పని?
బహిరంగంగా వ్యక్తం చేసే అభిప్రాయాలపై పౌర సమాజం స్పందిస్తుంది. మాకు అంతర్గతంగా ఇబ్బందులు ఉన్నాయండి. నేను ఒక మాట అంటే, దేశంలో వామపక్షాలు తెలుగుదేశం కాంగ్రెస్ 100 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఎవరు ఇటు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 15 ఏళ్ళు కలిసి ఉంటామని చెప్పట్లా. 5 ఏళ్ళు గ్యారంటీ ఇస్తారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు తమిళనాడులో పొత్తు పెట్టుకున్నారా? ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తే మద్దతు కొనసాగిస్తాం, ఇచ్చిన హామీలు అమలు కాకపోతే మద్దతు ఉపసంహరించుకుంటా అని చెప్పారు. అది ఐక్యతకు ఆటంకమా? బాధ్యత కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యత తీసుకోవాలి కదా. నేను మద్దతు ఇచ్చింది ఈ అజెండా కోసం, ఇది అమలు చేయకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, అది వ్యతిరేకమా? ఎందుకు చేయట్లేదు? లేకపోతే అన్ని బాగా చేస్తున్నారని చెప్పండి. పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తాను ప్రత్యామ్నాయ రాజకీయ నాయకుడు కావాలా లేదు తెలియట్లేదు. కావాలా లేదు తెలియనప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు సాంబశివరావు గారు అక్కడే ఉన్నారని చెప్పారు, నేను గమనించాను దూరం నుంచి, వారు దగ్గరకు గమనించుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నప్పుడు ఆ మొత్తం ఆడిటోరియం మారు మ్రోగిపోయింది. ఏంటది? నన్ను కూడా విజయ్ గారి లాగా పోటీ చేస్తే మనం కూడా గెలుచుంటాం కదంటే మారు మ్రోగిపోయింది కార్యాలయం. ఆ తర్వాత ఎందుకు చేయలేదని దానికి ఎవరు చప్పట్లు కొట్ల, పక్కన వాళ్ళు కొట్ల. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీరు విజయ్ గారు అనుకోరుకుంటున్నారు. ఎవరు హార్డ్ కోరలు కదా, అక్కడ సాధారణ జనం కాదు. మీరు పెట్టిన మీటింగ్కి వచ్చింది హార్డ్ కోరలు. విజయ్ గారి లాగా మీరు ఉండాలని కోరుకుంటున్నారంటే మారు మోగిపోయినటువంటి మీ క్యాడరు, మీ లీడర్లు, ఇది కాదయ్యే తప్పు వాళ్ళు కూడా మాడితే మనం ఏంటంటే ఒకడు తప్ప పక్కన కూడా తప్పకొట్ల. అంటే మిమ్మల్ని విజయ్ లాగా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మీరు అవుతారా కాదని మీ ఇష్టం. పాయింట్ ఏంటంటే, విజయ్ గారు వేరు, మీరు వేరు కాదు. మీకు రాష్ట్రంలో ప్రజలు 2 పార్టీల మీద వ్యతిరేకించే వాళ్ళు మిమ్మల్ని ఆశిస్తారు. మీరు అటు కుదరదు. మేము జగన్ గారికి వ్యతిరేకంగా తెలుగుదేశంతో కలవదలుచుకుంటే కలవచ్చు. వాళ్ళ పోలికలు, వాళ్ళు చేసిన విశ్లేషణలు ఎవరికి అర్థం కావట్లా. వాళ్ళు వరకు అర్థం కావాల, మళ్ళీ అర్థం అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి, వారు చెప్పే మాటలకి దగ్గరికి పొందనట్లేదు. రైట్, సమయం తక్కువ ఉంది, కంక్లూజన్ తీసుకుందాం. చంద్ర సాంబశివరావు గారు అంబటి రాంబాబు గారు ట్వీట్ చేశారు, మీరు సీఎం కావాలని కాదు, ఎవరో సీఎం కావాలని పార్టీ పెట్టారని మాకు ఎప్పుడో తెలుసు, కానీ ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఏంటి ఈ ట్వీట్లు? ఈయన సాంబశివరావు గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు టోటలీ దే లాస్ట్ దేర్ గ్రౌండ్, వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారని నాకు అనిపిస్తుంది.